ఈరోజు పెద్దపల్లి పట్టణము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మధ్యాహ్నం 11 గంటలకు బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నడ్డా గారి బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించాలి అనే పిలుపు ఇచ్చేందుకోసం ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ గారు వస్తున్న సందర్భంగా వచ్చే కార్యకర్తలకు ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా ఎండను తట్టుకునేటువంటి విధంగా జర్మన్ టెక్నాలజీ తోటి ఈ యొక్క టెంట్స్ వేయించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచినీళ్ళ వ్యవస్థ, కూర్చుండే వ్యవస్థ, అదేవిధంగా ఫ్యాన్లు, కూలర్లు ఈ రకంగా అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏ చిన్న అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క సభలో అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేసి మూడోసారి నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు మన పెద్దపల్లి అభ్యర్థి అయినటువంటి గోమాస్తా శ్రీనివాస్ గారిని గెలిపించేందుకోసం పెద్ద ఎత్తున తరలి వచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సభ్యులకు, బూత్ కమిటీ అధ్యక్షులకు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు, మండల కమిటీ అధ్యక్షులకు, మండల కమిటీ పదాధికారులకు, అదేవిధంగా జిల్లా నాయకులకు, అసెంబ్లీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.